విశాఖలోని ఎంజీఎం 7 హిల్స్ హాస్పిటల్లో తొలగించిన 36 మంది కార్మికులకు బకాయి జీతాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ సిఐటియు ఆధ్వర్యంలో కార్మికులు నిరసన కార్యక్రమం చేపట్టారు. హాస్పిటల్ యాజమాన్యం నిరంకుశ చర్యలను వ్యతిరేకిస్తూ భిక్షాటన కార్యక్రమం నిర్వహించారు. 3 నెలల జీతాలు లేక తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. బకాయి జీతాలు చెల్లించి తిరిగి విధుల్లోకి తీసుకోవాలని కార్మిక శాఖ అధికారులు చెబుతున్నా హాస్పిటల్ యాజమాన్యం పట్టించుకోవడం లేదని తెలిపారు. తక్షణమే 3 నెలల బకాయి జీతాలు చెల్లించి తమను మరలా విధుల్లోకి తీసుకోవాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. వైరాజు విశాఖ జిల్లా హాస్పిటల్స్ అండ్ నర్సింగ్ హోమ్ వర్కర్స్ యూనియన్ జనరల్ సెక్రటరీని. గత 3 నెలలుగా 7 హిల్స్ యాజమాన్యం, ఎంజీఎం 7 హిల్స్ యాజమాన్యం కార్మికులకి బకాయి చెల్లించకుండా ఆకలి బాధలకు గురిచేసి ఆ 38 మంది కుటుంబాలని ఆకలి బాధలకు గురిచేసి తద్వారా వాళ్ళకి లొంగ తీసుకోవాలని యాజమాన్యం చాలా దుర్మార్గమైన చర్యకు పాల్పడుతుంది. దానికి నిరసనగా ఈరోజు 7 హిల్స్ కార్మికులతో పాటు మిగతా కార్మిక సంఘాలు కూడా వారికి ఆర్థిక సహాయం కోరుతూ వాళ్ళ పోరాటానికి ఆర్థిక సహాయాలు చేయాలని కోరుతూ ఈరోజు ఇక్కడ డబ్బాలు పట్టుకొని భిక్షాటన కానీ లేదా ఆర్థిక సహాయం కోరుతూ ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. 7 హిల్స్ కార్మికులు చేస్తున్న పోరాటానికి ప్రతి ఒక్కరూ మద్దతు ఇవ్వాలి. అయితే కార్మికుల్ని ఏదో రకంగా లొంగ తీసుకున్న చూస్తున్నప్పుడు కూడా ఈ 38 మంది కుటుంబాలు న్యాయం జరిగే వరకు ఈ ఎంజీఎం 7 హిల్స్ యొక్క యాజమాన్య యొక్క దుర్మార్గాన్ని ప్రజలందరికీ తెలియజేసేటట్టు పోరాటం కొనసాగిస్తామని, వాళ్ళకి లొంగిపోవనేసి ఆకలి బాధలకు గురి చేసిన మేము నిలబడతాం, పోరాడతామనేసి ఈరోజు గట్టిగా నిలబడ్డారు, పోరాడుతున్నారు. కాబట్టి మీ అందరి సహకారం కోరుతూ, అలాగే యాజమాన్యం తన వైఖరి మార్చుకొని వెంటనే సమస్య పరిష్కారం చేయాలని కోరడం జరుగుతుంది.